హలో గైస్, వెల్కమ్ టు న్యూ విన్నర్స్ అకాడమీ. మనం ఈరోజు సెషన్లో ప్రియాంబుల్ ప్రవేశిక అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ టాపిక్కి మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే 1 లేదా 2 క్వశ్చన్ల వరకు ఈ టాపిక్ నుంచి మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్రియాంబుల్ ప్రవేశిక, తెలుగులో మనం ప్రవేశిక అని చెప్పేసి అంటారు. మరి మనకి ఈ ప్రవేశిక అనేటటువంటి ఈ పదాన్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, ఈ ప్రవేశికలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని, ప్రవేశికలో ఉన్నటువంటి భావజాలాన్ని మనం ఎక్కడి నుంచి సేకరించడం జరిగింది అన్నటువంటి విషయాలను పరిశీలించినట్లయితే మనకి ప్రవేశిక అనేది అంటే ఏ దేశ రాజ్యాంగాన్ని మనం బేస్ చేసుకొని తీసుకుందామని చెప్పేసి అడిగితే అమెరికాని బేస్ చేసుకొని మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. అలాగే ఈ ప్రవేశికలో ఉన్నటువంటి పదజాలాన్ని మనకి రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరిగేటప్పుడు, రాజ్యాంగ పరిషత్ సమావేశం 3వ సమావేశంలో డిసెంబర్ 13వ తారీఖున జరిగినటువంటి సమావేశంలో మన నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేటటువంటి లక్ష్యాలు ఆశయాలు తీర్మానం అనేటటువంటి ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం బేస్ చేసుకొని మనకి ఈ ప్రవేశికలో ఉన్నటువంటి పదజాలాన్ని పొందుపరచడం అనేది జరిగింది. మరి మనకి ఇక్కడ ఈ ప్రవేశికని ఏమంటారని చెప్పేసి అడిగితే ప్రవేశికని ముందు మాట, అవతారిక, అలాగే రాజ్యాంగ ప్రస్తావన అని రకరకాల పేర్లతో మనకి దీన్ని సంబోధించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి దీన్ని ఇండెక్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇండెక్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేసి పిలవడానికి గల కారణం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి భావజాలం మొత్తాన్ని కూడా మనకి ప్రవేశిక అనేటటువంటి టాపిక్ లోనే పొందుపరచడం జరిగిందని చెప్పేసి అంటారు. మరి మనకి అసలు ఈ ప్రవేశికని తీసుకురావడానికి మెయిన్ కాన్సెప్ట్ కారణమైంది నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. మనకి రాజ్యాంగాన్ని రచించడానికి దాదాపుగా 11 సమావేశాలు ఏర్పాటు చేస్తే 3వ సమావేశంలో మనకి నెహ్రూ గారు ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ని మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి మనకి ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఆ తీర్మానం ద్వారా మనకి ప్రవేశికను పొందుపరిచారు. మరి ఈ ప్రవేశిక అనేది ఏ పదాలతో ప్రారంభమవుతుంది అంటే భారతదేశ ప్రజలమైన మేము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా స్వేచ్ఛ, సమానత్వం, సాభ్రతత్వంతో ఉంటామని, ప్రజలందరి మధ్య కూడా ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయాన్ని పాటిస్తూ ఆదాయ అసమానతలు లేనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పేసి మనకి ఈ ప్రవేశికని ప్రవేశపెడితే 1949 నవంబర్ 26 నాడు మనకి ఈ రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆమోదించడం అనేది జరిగింది. 1950 జనవరి 26 నుంచి ఇది అమల్లోకి రావడం అనేది జరిగింది అనమాట. అయితే మనకి ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ప్రవేశికలో ఉన్నటువంటి పదజాలం మౌఖిక రాజ్యాంగంలో లేకపోతే మౌలిక రాజ్యాంగంలో అంటే రాజ్యాంగం ప్రారంభంలో ఏ పదజాలం ఉంది అన్నటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనకి రాజ్యాంగం ప్రారంభంలో మనకు ఉన్నటువంటి పదజాలం మనం చూసుకుంటే సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటటువంటి ఈ 3 పదాలు ఉన్నాయి. తర్వాత మనకి 42 అమెండ్మెంట్ ద్వారా 1976 లో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటటువంటి ఈ పదాలను చేర్చడం జరిగింది. సామ్యవాద, లౌకిక, సమగ్రత, దీన్నే మనం సోషలిస్టిక్, సెక్యులర్, అలాగే ఇంటిగ్రిటీ అని చెప్పేసి ఈ పదాలను మనకి చేర్చడం అనేది జరిగింది అనమాట. మరి మనకి ఇక్కడ భారతదేశ ప్రజలమైన మేము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటటువంటి పదాలను మనకి సరైనటువంటి వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి నీకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూర్చొని అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే ఇదే పదజాలాన్ని ఒక పదాన్ని ముందుకి ఒక పదాన్ని వెనక్కి ఇచ్చి ఇక్కడ కూర్చొని అడుగుతున్నాడు. మరి మనకి సర్వసత్తాక లేదా సార్వభౌమాధికారం అనగా ఒకటే అర్థం అండి. సర్వసత్తాక లేదా సార్వభౌమాధికారం అనగా అర్థం ఒకటే వస్తుంది. నెక్స్ట్ సామ్యవాదాన్ని సంపద సమపంపిణీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ లౌకిక, సెక్యులర్ కంట్రీ, మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని లౌకిక రాజ్యం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ డెమోక్రసీ, టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని
ప్రజాస్వామ్యం అని చెప్పేసి మనం పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ రిపబ్లిక్, గణతంత్ర. గణతంత్ర అనగానే ఏదైనా ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు కానీ ప్రెసిడెంట్ కానీ ఆ పదవి వారసత్వ రీత్యా కాకుండా ప్రజలచే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడినటువంటి వ్యక్తిచే పరిపాలించబడితే అలాంటి దేశాలన్నింటినీ కూడా మనం ఏమని చెప్పేసి అంటామంటే రిపబ్లిక్ కంట్రీస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రిపబ్లిక్ కంట్రీస్. రిపబ్లిక్ మీన్స్ ఆ పదవి అనేది, ప్రెసిడెంట్ పదవి అనేది వారసత్వ రీత్యా కాకుండా ప్రజలచే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడినటువంటి వ్యక్తిచే పరిపాలించబడితే అలాంటి దేశాన్ని మనం ఏమంటామంటే గణతంత్ర దేశం అని చెప్పేసి మనం పేర్కొనడం జరుగుతుంది. మరి మనకి మన ఇండియా అనేది గణతంత్ర దేశంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి అడిగితే 1950 జనవరి 26 నుంచి మనకి రిపబ్లిక్ కంట్రీగా మనకి అమల్లోకి రావడం అనేది జరిగింది అనమాట. అయితే మనకి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి మధ్య ఉన్నటువంటి మన డిఫరెన్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1947 ఆగస్టు 15 మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. మరి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందని చెప్పేసి అడిగితే 1950 జనవరి 26 నుంచి ఇంప్లిమెంట్ కావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరి మనకి ఇక్కడ సర్వసత్తాక అనగా లేదా సామ్యవాద అనగా లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటటువంటి పదాలకు మనం అర్థం తెలుసుకున్నట్లయితే నీకు ఎన్ని ప్రీవియస్ పేపర్ నువ్వు చెక్ చేసినా సరే మనకి ఒక్కొక్క పదం నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడిగినటువంటి సందర్భాలు మనకి కనబడడం అనేది జరుగుతుంది అనమాట. మరి మనకి సర్వసత్తాక లేదా సార్వభౌమాధికారం అనగా, ఎందుకంటే మనకి రాజ్యాంగం ప్రారంభంలో ఉందని చెప్పేసి అన్నాం. సర్వసత్తాక దీన్నే మనం ఆంగ్లంలో సోవర్నిటీ అని చెప్పేసి అంటారు. సోవర్నిటీ. అలాగే సామ్యవాద సోషలిస్టిక్, లౌకిక సెక్యులర్, ప్రజాస్వామ్య డెమోక్రసీ అని చెప్పేసి అంటారు. డెమోక్రసీ. నెక్స్ట్ రిపబ్లిక్ అనగా గణతంత్ర అని చెప్పేసి అంటారు. మరి మనకి ఇక్కడ ప్రారంభంలో ఏ పదాలు ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే 1950 జనవరి 26 మనకి ఇక్కడ అమల్లో ఉన్నటువంటి పదాలు సర్వసత్తాక అనేటటువంటి పదం ఉంది. సర్వసత్తాక. నెక్స్ట్ అలాగే ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటటువంటి పదాలు మాత్రమే, గణతంత్ర అనేటటువంటి ఈ పదాలు మాత్రమే మనకి రాజ్యాంగం ప్రారంభంలో ఉన్నాయి. దీన్ని మనం మౌలిక రాజ్యాంగంలో ఉన్నాయని చెప్పేసి అంటాం. మరి మనకి 42 అమెండ్మెంట్ ద్వారా 1976లో ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే సామ్యవాద, లౌకిక అనేటటువంటి పదాలను ఇక్కడ చేర్చడం అనేది జరిగింది. సామ్యవాద, లౌకిక అనేటటువంటి పదాలను చేర్చారు. అయితే మరి మనకి ఇక్కడ ఈ సామ్యవాద, లౌకిక అనేటటువంటి ఈ పదాలను చేర్చేటప్పుడు మనకి ఒక కమిటీని బేస్ చేసి ఒకనా స్వరణ్ సింగ్ అనేటటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు మనకి మన ప్రవేశికలో చేర్చినటువంటి పదాలు ఏంటంటే సామ్యవాద, లౌకిక అనేటటువంటి పదాలను చేర్చారనమాట. ఓకేనా. ఇదే మనకి ఈ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఓకేనా ఒక 10 వరకు ఫండమెంటల్ డ్యూటీస్ ని కూడా చేర్చడం జరిగింది. ఒక 10 వరకు ఫండమెంటల్ డ్యూటీస్ ని కూడా చేర్చారు. అయితే మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ని కూడా మనం చూసుకునేటప్పుడు 42 అమెండ్మెంట్ ద్వారా 1976లో ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేర్చారని చెప్పేసి అడిగితే మనకి ఇదే స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు మనకి ఈ ప్రాథమిక విధుల్ని కూడా చేర్చడం అనేది జరిగింది. మరి మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటంటే 11. మరి రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడిగితే ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. మరి 42 అమెండ్మెంట్ ద్వారా 1976లో చేర్చినటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటని చెప్పేసి అడిగితే 10. ఓకేనా. మరి మనకి ప్రజెంట్ ఫండమెంటల్ డ్యూటీ చూసుకుంటే 11. ఓకేనా. నెక్స్ట్ మరి మనకి ఈ 11వది 86th అమెండ్మెంట్ ద్వారా 2002లో ఓకేనా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకి 11వ ఫండమెంటల్ డ్యూటీగా చేర్చడం అనేది జరిగింది అనమాట. అయితే మనకి ఇక్కడ స్వరణ్ సింగ్ అనేటటువంటి పేరును గుర్తుపెట్టుకున్నట్లయితే ఇదే స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు సామ్యవాద, లౌకిక అనే పదాలను చేర్చారు. అదే స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు మనకి 42 అమెండ్మెంట్ ద్వారా ఈ సామ్యవాద, లౌకిక అనేటటువంటి పదాలను చేర్చడం జరిగింది. అదే స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు మనకి 42 అమెండ్మెంట్ ద్వారా 1976లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మనకి ఒక 10 వరకు ఫండమెంటల్ డ్యూటీస్ ని చేర్చడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సెషన్ లో మిగతా టాపిక్ డిస్కస్ చేద్దాం.